ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. దేవుడు ఈ దినం మనకు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, దేవుడు ఐశ్వర్యవంతుడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన యొక్క మహిమలో నీ ప్రతి అవసరమును కూడా తీరుస్తాను అనేసి అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎట్టి అవసరం అయితే కలిగి ఉన్నావో, డబ్బుల విషయముగా అవసరం కలిగి ఉన్నావో, లేకపోతే ఆ కంతు కట్టాలి, ఈ కంతు కట్టాలి, ఆ ఆపరేషన్కి నాకు డబ్బులు కావాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి నాకు డబ్బులు కావాలి అనేసి ఏ అవసరమును బట్టి అయితే నువ్వు ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నావో, ఏ దాన్ని బట్టి అయితే నువ్వు చింతిస్తూ ఉన్నావో, అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, తన యొక్క మహిమలో నీకు ఐశ్వర్యము కలగజేయవాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఆ ఐశ్వర్యం రావాలి అంటే, నీవు ఆ ధనవంతురాలుగా మార్చబడాలి అంటే, నీవు ధనవంతునిగా మార్చబడాలి అంటే క్రీస్తు యేసునందు నీవు నమ్మిక మాత్రం ఉంచితే చాలు. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల యందు నువ్వు ఎప్పుడైతే నమ్మిక ఉంచుతావో, ఆయన మహిమను బట్టి ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తూ ఉంటావో, ఆయన నీ ప్రతి అవసరమును కూడా దేవుడు తీర్చేవాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎట్టి అవసరాలతో ఉన్నావో అయితే దేవుని సన్నిధిలో కనిపెట్టు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు నీ ప్రతి అవసరమును తీర్చుటకు సమర్థుడు అయి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.